బట్టి మీ మధ్యకి రావడమే ఉంది. ఇప్పుడు మేము ఒక పాట పాడుకుంటూ మీ మధ్యకు వచ్చినాం. యేసుని స్వీకరించు, ప్రభు యేసుని స్వీకరించు. అసలు యేసు అనేటప్పటికీ చాలా మందికి ఒక చిన్న భావన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే యేసు గురించి అనేటప్పటికీ ఇది నాకు సంబంధించినది కాదు అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చదివిస్తుందంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అంటే యేసు అంటే అర్థం ఏమిటో తెలిస్తే ఎవరు కూడా ఆయన యందు అపనమ్మకము కానీ అవిశ్వాసము కానీ సులభ భావన కానీ ఉండదు. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి రక్షించిన వాడు అని అర్థం. అంటే పాపం అంటే ఏంటి? జన్మ, కర్మ, క్రియా పాపాలు. అంటే పాపములు కలిగినటువంటి మానవుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి లేక మోక్షము లేక పరలోకము చేరడము అసాధ్యం. ఎందుకంటే పాపము వలన వచ్చే జీతము మరణము. ఆ మరణము అన్నది బాధ్యమైనది కాదు. శారీరకంగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దినాన మరణించవలసిన పరిస్థితి ఉంటుంది. పూర్వకాలం పెద్దలు అన్నవారు కదా, 100 ఏళ్ళు బ్రతికినా సావు తప్పదు అని. అంటే ఈ భాగ్య సాగు ఉన్నటువంటి మానవుని యొక్క జీవితంలో రెండో మరణము అనగా నరకము లేకుండా ఉండి నిమిత్తము ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారుడిగా వచ్చారు. ఇప్పుడు చెప్పాము కదా, జన్మ, కర్మ, క్రియా, పాపములు ఇవేవి కూడా యేసులో లేవు. యేసు పరిశుద్ధముగా కన్యక గర్భములో శిశువుగా పుట్టి పాపము లేనివారుగా జీవించి పాపాత్ములైనటువంటి మానవులందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధరణుడై యుగాలు జీవిస్తున్నాడు. అంటే ఈ అర్థమేమిటి? పాప విమోచన ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా తప్ప ఏ విధముగా కూడా జరగదు. ఎందుకంటే పాపము అంటే యోహాను పత్రికలు అంటారు యేసు రక్తము ప్రతి పాపం. అది ఎటువంటి పాపమైనా చాలా మంది అనుకుంటారు, అయ్యో నేనే పాపం చేయలేదు, నాకు ఏ వ్యసనము లేదు అనుకుంటారు. కానీ జన్మ పాపం ఉంది కదా. నేను ఎవరైనా సరే లోకానికి పాపం వలనే వచ్చి ఉన్నాం. అయితే ఆ పాప ప్రక్షాళన ఎవరు జరిపిస్తారు? ఎవరు జరిపించగలుగుతారు కాదు. ఎందుకంటే అనేకులు వచ్చారు, గొప్పవాళ్ళు వచ్చారు, అనేక విషయాలు చెప్పారు. కానీ పాపం నుండి విడిపించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసు క్రీస్తు వారు తప్ప వేరొకరెవరు కూడా